శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన నవవధువు ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. కాళ్ల పారాని ఆరకముందే నవవధువు ప్రాణాలు తీసుకుంది. పెళ్లి జరిగిన రోజే హర్షిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు ఆమె స్నేహితులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్నేహితుల బెదిరింపుల కారణంగానే హర్షిత ప్రాణాలు తీసుకుందని ఆరోపించారు. స్నేహితులు పెళ్లికి వచ్చి వెళ్లిన అరగంటకే హర్షిత ప్రాణాలు తీసుకుందని అంటున్నారు. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోమందేపల్లికి చెందిన కృష్ణమూర్తి వరలక్ష్మి దంపతుల ఏకైక కుమార్తె హర్షితకు కర్ణాటకలోని దిబ్బూరిపల్లికి చెందిన నాగేంద్రతో సోమవారం అత్యంత ఘనంగా పెళ్లి జరిగింది. నవ దంపతులకు సోమందేపల్లిలో మొదటి రాత్రి నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా జరిగాయి. వరుడు నాగేంద్ర స్వీట్లు తెచ్చేందుకు బయటకు వెళ్లాడు. ఇంట్లో అంతా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సమయంలో హర్షిత గదిలోకి వెళ్లి ఇంటి పై కప్పునకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఎంతసేపటికి యువతి గది నుంచి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు గది తలుపులు బద్దలు కొట్టారు. లోపల ఉరికి వేలాడుతున్న హర్షితను చూసి అంతా షాక్ అయ్యారు. వెంటనే ఆమెను ఊరి నుంచి దించి ఆసుపత్రికి తరలించారు. హర్షితను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయినట్లుగా తేల్చారు. మనం చూసాం, నిన్న కూడా దీనికి సంబంధించిన బ్రేకింగ్ మనం హైలైట్ చేసినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే నవవధువు ఎందుకు ప్రాణాలు తీసుకుందనేది ఎవరికీ అర్థం కాలేదు. ముందు రోజు కూడా అందరితోని సరదాగా గడిపింది, పెళ్ళయింది. ఈలోపే ఏమైంది అని చెప్పి ఆత్మహత్య చేసుకుంది అనేది ఎవరికీ అర్థం కానటువంటి విషయం. అయితే కొన్ని విషయాలు, స్నేహితులు వెళ్ళిన తర్వాత ఆత్మహత్య చేసుకుంది కాబట్టి స్నేహితుల మీద అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు అనేది తెలుస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి రామాంజనేయుల ద్వారా తెలుసుకుందాం. రామాంజనేయులు, నిన్న కూడా మనం మాట్లాడాము, కాకపోతే పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఇంకా ఎటువంటి ఆధారాలు అనుమానాలు ఏం బయటికి రాలేదన్నారు. బట్ తల్లిదండ్రులు అయితే స్నేహితులు వచ్చి వెళ్ళాకనే ఆత్మహత్య జరిగింది, ఏం జరిగింది అనేది వారి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఆశా, ప్రస్తుతము పోలీసుల విచారణ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా ఈ అనుమానాలకి ఆధారము ఏకైకంగా ఒక ఆమె వాడుతున్నటువంటి సెల్ ఫోన్ మాత్రమే పోలీసుల దగ్గర ఉంది. ప్రస్తుతము అది అంటే ఐఫోన్ కావడంతో దాన్ని పాస్వర్డ్ ని కనుక్కునే ప్రయత్నంలో ఉన్నారు. ఆమెకు తప్ప పాస్వర్డ్ ఎవరికి కూడా తెలియదు. అయితే ఆమె పాస్వర్డ్ ఓపెన్ అయిన తర్వాతనే పోలీసులు ఆమెకు ముందు కాల్స్, చనిపోవడానికి ముందు ఎవరెవరితో ఫోన్ లో మాట్లాడింది, అసలు ఏం జరిగింది, ఎందుకు స్నేహితుల మధ్య ఏమైనా గొడవ జరిగిందా, లేకపోతే ఈ పెళ్లి విషయంలో ఏమైనా ఆమెకు భయపెట్టారా అనే కోణంలో పోలీసులు ఆలోచిస్తున్నారు. అయితే కుటుంబంలో సభ్యులు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఎప్పుడే కానీ మా పాప ఏ రకంగా కూడా పెళ్లి వద్దు అనేదైతే లేదు. కాకపోతే పెళ్లి తాళి కట్టిన తర్వాత కాసేపటికే ఆమె బాగా పూర్తిగా డల్ అయిపోయి ఏదో ఒక తెలియని మనోవేదనతో బాధపడింది. అప్పటి నుంచి కూడా మాకు కొద్దిగా అనుమానం వచ్చింది. కాకపోతే పెళ్లి విషయం కదా, కొత్త, ఏదో బెదురుగా ఉంది అనుకున్నాం, కానీ ఈ రకంగా ఆమె ఆత్మహత్యకు పాల్పడుతుందని మేము ఎప్పుడు ఊహించలేదు. అయితే గతంలో కూడా పెళ్లి 3 నెలల క్రితమే నిశ్చితార్థం పూర్తి అయింది. ఆ తర్వాత కూడా పెళ్లి బంధువులకి, సమీప కుటుంబ సభ్యులకు కూడా తెలియజేసిందంట, పెళ్లి ఇప్పుడే వద్దు, కొంత సమయం కావాలా, గడువు కావాలా అని చెప్పేసి అడిగినట్టు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే నిశ్చితార్థం చేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా పెళ్లికి మనం నిర్ణయించుకొని పెళ్లి చేయాలా అని చెప్పేసి తల్లిదండ్రులు నిర్ణయించారు. కానీ తల్లిదండ్రుల నిర్ణయాన్ని కాదనలేక పెళ్లి చేసుకుంది అని చెప్పేసి మరి కొంత పోలీసుల విచారణలో కూడా తేలింది. అయితే ఈ సెల్ ఫోన్ పాస్వర్డ్ మరియు వచ్చిన తర్వాత, ఓపెన్ అయిన తర్వాత పోలీసులకి కొన్ని ఈ అనుమానాలకి ఆధారాలు దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఆ కుటుంబము విషాదంలో మునిగింది. ప్రస్తుతం అందరూ కూడా ఇప్పటికీ ఇంకా షాక్ నుంచి తేలుకోలేనటువంటి పరిస్థితి ముందుంది. గ్రామంలో కూడా ప్రస్తుతం సమీప బంధువులందరూ కూడా ప్రస్తుతం బాధపడుతున్నటువంటి విషయమే కనిపిస్తుంది. ఆశ. రైట్ రామాంజనేయులు, థాంక్స్ ఫర్ ది అప్డేట్.